బై ద వే ఈ రోజు ఫ్రైడే, పీజీలో ఫ్రైడ్ రైస్ ఉంటుంది. బట్ స్టిల్ మేము బయటకు వచ్చాం ఏమైనా తినడానికి. బికాజ్ ఆ ఫ్రైడ్ రైస్ నచ్చకుండా నచ్చింది. నచ్చకుండా నచ్చింది అని ఎందుకు అన్నాను అని అంటే, నాకు నచ్చింది, బాగుంది బట్ స్టిల్ కొంచెం ఉప్పు ఉండుంటే బాగుండేది. ఉప్పులు కారాలు తినే మనుషులం, వాడేమో తక్కువ వేసాడు, మాకేమో నచ్చలేదు అంతే. మా ఇద్దరికి కలాకాని తినాలనిపించి కొనుక్కోవడానికి బయటకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము విజిట్ చేసిన ప్లేస్ వద్దు రికార్డ్ చేయ. అట్లా కాదు, ఈ బేకరీలో కలాకాని తప్పించి అన్నీ ఉన్నాయి. వెతుకుతున్నావు ఎంతసేపు వెతుకుతావరా అని నాకు నేనే అనుకుంటాను. అంతసేపు వెతికాను నేను, స్టిల్ నాకు అది తప్పించి అన్నీ దొరికాయి. బట్ మనం స్వీట్ షాప్ మొత్తం ఎతికిన తర్వాత మాకు ఒక డౌట్ వచ్చింది, బేకరీలో అసలు కలాకాని ఉంటుందా? స్వీట్ షాప్ లో కదా ఉండేది. అది కనిపెట్టింది నేనే. టోపులు అసలు మేము అలా అని కాదు, బయటకు వచ్చి ఎప్పుడన్నా ఏమైనా తీసుకుంటే తెలుస్తుంది. కొత్త కాబట్టి ఇట్స్ న్యాచురల్, జరుగుతూ ఉంటాయి ఇలాంటివి, పట్టించుకోకూడదు. బయట తీసుకోండి. దాని అర్థం ఏంటి బ్రో, నాకు అర్థం కాదు. ఈ రోజే రెడ్డి రుక్మిణి అని నేను కొత్తగా తెలుసుకున్న విషయం ఏమన్నా ఉంది అని అంటే, ఇద్దరు మనుషులు గొడుగులు వేసుకొని పక్క పక్కన నడవలేరు. నేను అంతా చెప్పాక కూడా ఇంకా నాకేసి పొడుస్తుంది ఆ గొడుగు. వర్షం పడుతుందని చెప్పిందని తనకో గొడుగు నాకో గొడుగు మా రూమ్మేట్స్ అడిగి మరీ తీసుకొచ్చా. ఇప్పుడు ఆ గొడుగుతో ఎంత మందిని పొడిచిందో ఈ కాసేపట్లో. ఒకసారి నా తలకేసి పొడిచింది, ఇంకోసారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్నా ఇంకో అన్నకేసి పొడిచింది. ఇప్పుడు ఈ గోలంతా ఎందుకులే అని చెప్పేసి ముందు నడిపిస్తుంది. చూద్దాం ఈ దారిదాపుల్లో ఎంతమందికి పొడుస్తుందో. క్రైమ్ రేట్ ఈ రోజు పెరిగిందంటే దానికి కారణం అమ్మ. ఈ రోజు హైదరాబాద్ లో ఎక్కడైనా క్రైమ్ జరిగింది, దానికి రీజన్ గొడుగు అయితే దానికి రీజన్ అవ్వదు. గుర్తెట్టుకోండి. కొనుక్కోవడానికి వచ్చామనగానే మీరేం థాట్ చేస్తుంటారు? ఒక బాక్స్ కొనుక్కుంటాం అనుకున్నారు కదా. సో నాకు వైట్ దంటే ఇష్టం, తనకేమో ఆ కలర్ అంటే ఇష్టం. చిరు ఒకటి ఎవరికి కావాల్సింది వాళ్ళకి 1 సెట్. క్రేవింగ్ కి క్రేవింగ్స్, అంతేనా? క్రేవింగ్స్ కి క్రేవింగ్స్, మనీ సేవింగ్ కి మనీ. ఇంత స్వీట్ తిన్న తర్వాత ఖచ్చితంగా హాట్ తినాలనిపిస్తుందా లేదా?